బిల్లుపై ఓవైసీ చెబుతున్న అబద్ధాలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు. వక్ఫ్పై కేంద్రం తీసుకువచ్చిన బిల్లుకు వ్యతిరేకంగా ఓవైసీ బహిరంగ సభ పెట్టారన్నారు. అందులో ప్రజలను రెచ్చగొట్టడానికి ప్రయత్నించారన్నారు. ఓవైసీకి దమ్ముంటే నిజం చెప్పాలని అన్నారు. ఓవైసీ కుటుంబంలో ఏ ఒక్కరైనా వక్ఫ్ను సపోర్ట్ చేయాలని ఎందుకు చెప్పడం లేదన్నారు. వక్ఫ్ ల్యాండ్స్ ను కబ్జా చేసింది ఓవైసీ కుటుంబమే అని, అందుకే ఈ వింత నాటకాలు ఆడుతున్నారని చెప్పారు. సాయంత్రం దారుసలాంలో వక్ఫ్ బోర్డ్ బిల్ అగ్నిస్ట్ గా ఒక బహిరంగ సభ పెట్టిండు. ఆ బహిరంగ సభ ఎందుకు పెట్టిండంటే జనాల్ని ఏ విధంగా రెచ్చగొట్టాలి అదే ఆయన ప్లాన్ ఉంటది. నేను ఓవైసీకి ఒక మాట అడగాలనుకుంటున్నా. ఇవాళ నువ్వు సభ పెట్టినావు కదా, నీలో దమ్ ఉంటే నిజం చెప్పనికి ప్రయత్నం చేయి. తెలుసు నువ్వు నిజం చెప్పవని. నీ అయ్యా గాని, నువ్వు గాని, నీ తమ్ముడు గాని, నీ ఎమ్మెల్యేస్ గాని, నీ కార్పొరేటర్ గాని వక్ఫ్ బోర్డ్ పైన ఒక మంచి బిల్ వచ్చింది, దీనికి మనం సపోర్ట్ చేయాలి, అది ఎప్పుడు చెప్పరు. దీనికి అగ్నిస్టే చెప్తారు మీరు. ఎందుకంటే వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ ని అమ్మిపించిన మీరే, వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ ని కబ్జా చేసినారు మీరే, వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ ని తక్కువ డబ్బుల్లో రెంట్ కి తీసుకున్న మీరే. ఇవాళ ఓల్డ్ సిటీలో గాని మొత్తం తెలంగాణలో గాని ఎన్నో ఎకరాలు వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ కబ్జా చేసి అమ్మిపించినారు మీరే. అప్పుడు మీకు యాద్ రాలేదా? వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ అల్లా ల్యాండ్, అల్లా ఇచ్చిన ల్యాండ్, దానికి కాపాడాలి, దానికి అమ్మొద్దు, తక్కువ రెంట్ కి ఇయ్యకూడదు. అప్పుడు యాద్ రాలేదా? ఇవాళ కేంద్ర గవర్నమెంట్, మోదీ గారు గవర్నమెంట్, భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ సేఫ్ ఉండాలి ఒక మంచి ఆలోచనతోని దానిపైన ఒక బిల్లు తీసుకొని వచ్చినారు. ఈ రోజు సాయంత్రం దారుసలాంలో వక్ఫ్ బోర్డ్ బిల్ అగ్నిస్ట్ గా ఒక బహిరంగ